ఈ యొక్క వీడియోలో వాట్స్ యువర్ ఇంటరాక్షన్ విత్ ఇంటర్లింక్ టోకన్స్ అంటే ఇంటర్లింక్ టోకన్ ద్వారా ఎలా యూస్ చేయాలనేది. పేమెంట్ కరెన్సీస్ అంటే పేమెంట్ ద్వారా కరెన్సీ తీసుకోవచ్చు. తర్వాత వెల్కమ్ టు ది స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఐటీఎల్ కాయిన్ ద్వారా ఉపయోగాలు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఒక పోస్ట్ వచ్చింది. దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తానన్నమాట. ఇక్కడ ఎక్స్ పేజ్ ఉంది కదా, ఆ ఎక్స్ పేజ్ని ఫాలో అయితే ఇక్కడ ఈ విధంగా అఫిషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఎక్స్ పేజ్లో ట్విట్టర్లో. ఓపెన్ చేశాక ఇక్కడ ఇంటర్లింక్లో ఇంగ్లీష్లో అనేది పోస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ విధంగా ట్వీట్ వచ్చిందనమాట, వాట్స్ యువర్ ఇంటరాక్షన్ విత్ ఇంటర్లింక్ టోకన్స్ అనేది. రిజర్వ్ అసెట్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా కొన్ని కంపెనీలు అసెట్స్ చేసాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేమెంట్స్ అనేది ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అనేది దీనిలో ఇచ్చారనమాట. దాని గురించి మన తెలుగులో ఇన్ డీటెయిల్గా మన యొక్క స్మార్ట్ క్రిప్టో వాట్సాప్ ఛానల్లో యూట్యూబ్ వాట్సాప్ ఛానల్లో ఇచ్చానమాట. ఇక్కడ చూడండి. దీని గురించి ఇంటర్లింక్ టోకన్స్ ఐటీఎల్ ఫ్యూచర్లో ఎందుకు ఉపయోగపడతాయి, అవి ఎలా యూస్ చేయాలి అన్న దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుగులో అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంటర్లింక్ టోకన్స్ ఇప్పుడు వర్షన్ 5 పై ఫోకస్ చేస్తుంది. ఈ వర్షన్ వచ్చిన తర్వాత నెట్వర్క్లో చాలా పెద్ద చేంజెస్ ఉంటాయి అన్నమాట. అవేంటివో చూద్దాం. వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వన్. తర్వాత వచ్చి ఆ వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, హ్యూమన్స్ మాత్రమే వస్తారు. కేవైసీ స్టార్ట్ అయినప్పుడు ఫేక్ అకౌంట్స్ అనేది రిమూవ్ అవుతాయి. తర్వాత ప్రైవేట్ మెయిన్ నెట్ లాంచ్ అనమాట. ప్రైవేట్ మెయిన్ నెట్ లాంచ్ అయితే ఏమవుతుంది, తర్వాత ఈ విధంగా అఫిషియల్గా బ్లాక్ చైన్ లాంచ్ అయినప్పుడు రన్ అయినప్పుడు ఐటీఎల్జీ కాయిన్స్ అనేది సర్క్యులేషన్కి వస్తుంది. అది థర్డ్ పాయింట్ అనమాట. సర్క్యులేషన్కి వచ్చినప్పుడు మనం బై సెల్ అనేది యూజ్ చేయొచ్చు థర్డ్ పాయింట్లో. తర్వాత ఇంటర్లింక్ టోకన్స్ ఉపయోగాలు ఏంటో చూద్దాం మరి ఇక్కడ. నెట్వర్క్లో రియల్ యూజర్స్ కోసం డిజైన్ చేశారనమాట దీన్ని. పేమెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం పేమెంట్స్ అనేది షాపింగ్ చేసినప్పుడు ఎలా చేస్తామో ఐటీఎల్ కాయిన్తో పేమెంట్ చేయొచ్చు అనమాట. తర్వాత డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అంటే యాప్స్ అనమాట. ఈ యాప్స్ డీసెంట్రలైజ్ యాప్స్ ఉంటాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చి AIRWA డిజిటల్ అసెట్స్. ఫ్యూచర్లో దీని ద్వారా మనము ఈ యొక్క RWA అంటే రియల్ వరల్డ్ అసెట్ అనేసి AI సర్వీసెస్ గురించి, డిజిటల్ అసెట్స్ గురించి బ్లాక్ చైన్ మీద రన్ అవుతుందన్నమాట. తర్వాత వ్యాలిడేటర్ స్టేకింగ్ అంటే వ్యాలిడేషన్ అంటే బయట వాళ్ళు కూడా మన దానిలో స్టేకింగ్ అనేది చేసుకోవచ్చు. మన యొక్క ఇంటర్లింక్లో ఉన్న వాళ్ళు కూడా స్టేకింగ్ చేసుకోవచ్చు. నెట్వర్క్లో యూజర్స్ రోల్స్ నెట్వర్క్ గ్రోత్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ డిఫరెంట్ రోల్స్లో ఉంటారనమాట. కొంతమంది టోకన్స్లో పేమెంట్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు అసెట్గా హోల్డ్ చేసుకుంటారు, కొంతమంది హోల్డ్ చేసి ఎకో సిస్టమ్ని డెవలప్మెంట్ చేస్తారనమాట. అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తారు. ఈ విధంగా డిఫరెంట్ రోల్స్. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్లింక్ టోకన్స్ ఫ్యూచర్లో డిజిటల్ ఎకో సిస్టంలో ఉపయోగపడుతుంది. కరెన్సీ ప్లస్ అసెట్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోకన్స్. ట్రేడింగ్ మాత్రమే కాదు, రియల్ ఎకో సిస్టమ్ యూసేజ్గా డిజైన్ చేయబడింది. అంటే రియల్ టైంలో మనం యూజ్ చేయొచ్చు అనమాట ఈ కాయిన్స్ని. మామూలుగా మనం ఇప్పుడు ఎట్టయితే ఫోన్పే గూగుల్ పే వాడుతున్నామో ఆ విధంగానే ఈ యొక్క ఐటీఎల్ కాయిన్తో మన యొక్క షాపింగ్ అనేది చేయొచ్చు, ఏమైనా కొనుక్కోవచ్చు, ఏమైనా షాపింగ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అఫిషియల్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఇండియా అఫిషియల్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అఫిషియల్ ఛానల్ ద్వారా వచ్చిన పోస్ట్ ఇది. ఈరోజు అనమాట. ఈ యొక్క అఫిషియల్ ఛానల్ని మీరందరూ కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి అప్డేట్స్ అని ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారంటే ఐటీఎల్జీ $10 ఐటీఎల్ అనే కాయిన్ $10 అని కూడా రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ కేవైసీ ప్రాసెస్ ఇక్కడ చూడండి, అప్డేట్ అబౌట్ యువర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంటే కేవైసీ ప్రాసెస్ గురించి ఇన్ డీటెయిల్గా పోస్టింగ్ చేశారు. మోర్ అప్డేట్స్ కోసం మన యొక్క స్మార్ట్ క్రిప్టో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.